ఆఫీస్ డ్యూటీ వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇటు పంపండి. అప్పుడు బాగా వాక్యం కూడా వింటారు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, యేసు రక్షకుడు నామమున ఈ నవంబరు నెల 17వ తారీఖు ఆదివారం ప్రభు దినముగా కలిగి ఉండుటకు మాకు అవకాశం ఇచ్చారు, ఆధిక్యతనిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు. ఉదయకాలం మీ మందిర ఆవరణంలో, మీ సన్నిధిలో, మీ బల్ల చుట్టూ సమకూడిన వారమై మిమ్మల్ని ఆరాధించి స్తుతించడానికి, మహిమపరచడానికి, అలాగే వాక్యపు వెలుగులో పరీక్షించుకున్న పిమ్మట ప్రభు బల్లలో పాలు పంపులు కలిగి ఉండటానికి కూడా మీరు సహాయపడుతూ నడిపిస్తూ వచ్చారు. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ వస్తుంటున్నాం. మీ దాసుల ద్వారా అనుగ్రహించబడిన వాక్యం అంతటి కొరకాయ హృదయపూర్వకంగా కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. బాప్తిస్మముల పరిచర్యలో కూడా మీరు సహాయపడిన విధానం కొరకాయ కృతజ్ఞతలు. సాయంకాలం సువార్తయు ప్రకటించుటకు మీ ప్రజలైన వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. తిరిగి సాయంకాల సమయంలో మా ప్రియమైన తండ్రి ఇలాగూ మీ మందిర ఆవరణంలో మమ్మల్ని సమకూర్చినందుకై వందనములు. తండ్రి, మీ దాసునైన నేను నా జీవితమందు మీరు చేసినటువంటి కార్యములను గూర్చి, మీరు నాకు అనుగ్రహించిన సామాన్యమైనటువంటి దైవికమైన మాటలను గూర్చి మీ ప్రజలైన వారి ఎదుట నిన్ను మహిమపరచు నిమిత్తమై ఇవ్వబోయేటువంటి సాక్ష్యం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించినట్లు సహాయపడండి. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మీ హస్తములకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని నడిపించమని కోరుచు యేసుక్రీస్తు మా రక్షకుడు నామమున స్తుతి ఆరాధనతో ప్రార్థిస్తూ వేడుచున్నాం తండ్రి, ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం. Luke Gospel chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయం. మనందరం కలిసి 45, 46, 47 and 48 చదువుకుంటూ వస్తాం. అందరం కలిసి 45, 46, 47, 48 వచనాలు కలిసి చదువుకుంటూ వస్తాం. అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనసును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. యేసుని విశ్వసించినటువంటి ప్రతి విశ్వాసి కూడా భూమి మీద ప్రభు కొరకు ఒక సాక్షిగా ఉంటున్నాడు. యేసు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములను గురించి తాను ఎక్కడున్నా సరే, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా సరే, అతడు ఆ సాక్ష్యమును ఇతరులకు తెలియజేస్తూ వస్తుంటాడు. సమస్త జనములలో ఆయన పేరిట పాపక్షమాపణ ప్రకటించబడును. సాక్ష్యము అనేది మనం ఏదో కొనుక్కుంటే వచ్చేది కాదు. అది ప్రభువు నుంచి మనము కలిగి ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించినటువంటి వారు ఎవరైనా సరే వారు
పాపక్షమాపణ పొందినటువంటి వారై ఈ ప్రాథమిక సాక్ష్యాన్ని వారు కలిగి ఉన్నటువంటి వారై వారి ఇతరులకు తెలియజేస్తూ వస్తుంటారు. ప్రభు కూడా అదే చెప్పాడు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. మనం ఉన్న చోటే మనం సాక్ష్యం కలిగి ఉండటం కాదు, ప్రభు ఎటువైపు తీసుకెళ్ళినా ప్రపంచంలో ఎక్కడికి నడిపించినా మనం అక్కడ సాక్ష్యం ఇస్తూ వస్తాం. మనం విన్నవి, మనం చూసినవి, మనం అనుభవపూర్వకంగా గుర్తించినటువంటి వాటన్నిటి విషయమై మనం ఆ జీవ వాక్యము నిమిత్తమై సాక్ష్యం ఇచ్చేటువంటి వారంగా ఉంటాం. పాపక్షమాపణ నిమిత్తమై ఇచ్చేటువంటి సాక్ష్యం బైబిల్ చెప్తుంది, రక్తము చిందింపబడకుండా పాపక్షమాపణ కలగదు. వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ దేర్ ఇస్ నో రిమిషన్ ఆఫ్ సిన్స్. పరిశుద్ధమైనటువంటి రక్తం మానవ పాప పరిహారం కొరకై చిందించబడవలసినది. భూమి మీద పరిశుద్ధుడు ఏడి? బైబిల్ ఏం చెప్తుందంటే పరిశుద్ధుడు ఒక్కడునూ లేడు, దర్ ఈస్ నన్ హోలీ. మరి ఉన్నటువంటి మనుషులందరూ ఎవరు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి, నో డిఫరెన్స్, ఆల్ హావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని చెప్తుంది. ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్, సకల దుర్నీతియు పాపము అని చెప్తుంది. కనుక ప్రియమైన స్నేహితుడా, జన్మ కర్మల పాపమును బట్టి మనిషి పరిశుద్ధతను కోల్పోయాడు, నీతిని కోల్పోయాడు, యథార్థతను కోల్పోయాడు, దైవికమైనటువంటి స్వభావాన్ని కోల్పోయి భూమి మీద త్రోవ తప్పి పనికి మాలిన వాడిగా భూమి మీద జీవిస్తూ వస్తుంటున్నాడు. పాపము నుంచి జీతం మరణమును బైబిల్ చెప్తుంది. ఆ నిత్యమైనటువంటి మరణానికి మనిషి భూమి మీద పాత్రుడుగా భూమి మీద పరిగెడుతూ జీవిస్తూ వస్తుంటున్నాడు. మనిషి ఎప్పుడు మరణిస్తాడో ఎవరికీ తెలియదు, ఎక్కడ మరణిస్తాడో కూడా తెలియదు, ఎలా మరణిస్తాడో కూడా తెలియదు. శరీరం మన్ను అయిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు అని బైబిల్ ఎంత స్పష్టంగా చెప్తుందంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను, అటు తరువాత తీర్పు జరుగునని బైబిల్ చెప్తుంది. నిత్యనాశనానికి నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి మానవుణ్ణి రక్షించడానికి, మానవుని యొక్క పాపములన్నీ కూడా క్షమించడానికి భూమి మీద ఎవరూ లేకపోయేసరికి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవుని ప్రేమించిన వాడై మానవుని కొరకు మానవునిగా రక్తమాంసములు కలిగి శరీరధారిగా భూమి మీద పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమందు జన్మించినటువంటి వాడే యేసు అని పేరు కలిగి ఉన్నటువంటి వాడు. యేసు అనగా రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ప్రభువారు తన శరీరమందు మానవుని యొక్క పాప పరిహారం కొరకై శిక్షను అనుభవించి తన ప్రశస్తమైన పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి రక్తమును కార్చినటువంటి వాడై ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి తాను చెప్పిన మాట ప్రకారం 3వ దినమున సమాధిని గెలిచి మరణమును జయించినటువంటి వాడు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని ఆహ్వానించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా మాట విని నన్ను పంపిను అనేది విశ్వాసముంచు ప్రతి వాడును తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటింపబడును అని సెలవిచ్చినటువంటి దేవుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినటువంటి దేవుడు. ప్రియమైన స్నేహితుడా, ఈరోజు నేను కూడా ఆహ్వానిస్తూ వస్తుంటున్నాడు. యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది.
నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. యేసు రక్తం చేత నీ ఆత్మ కడగబడి పవిత్రపరచబడి నీవు ఉచితముగా ఆయన కృప చేత పరిశుద్ధుడుగాను నీతిమంతుడుగాను నువ్వు పిలువబడతావు. నిత్య మరణం నుండి తప్పించబడి నిత్య జీవానికి పాత్రునిగా ఎంచబడతావు. భూమి మీద మానవుని జీవితము కొద్ది కాలమే. ఈ కొద్ది కాలంలో యేసుని నువ్వు కలిగి ఉంటే నువ్వు ధన్యుడిగా గుర్తించబడతావు. ఆకాశం కింద భూమి మీద మరి ఏ నామమున కూడా రక్షణ లేదు. ఈ నామమునే, యేసు నామములోనే పాపక్షమాపణయు రక్షణయు ఉన్నది అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి మరి పాపక్షమాపణ మీరు పొంది ఉన్నారా? ఇప్పుడు చెప్పబడిన విషయాలన్నీ కూడా నాకు కూడా తెలియవు. నా పేరు జోయల్. ఇంచుమించు 86వ సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చాను. మా ఫ్యామిలీలో మొట్టమొదట మా అమ్మగారు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా విశ్వసించి పాపక్షమాపణ పొంది ఈ హెబ్రోన్ సహవాసానికి వెళ్తూ ఉండేవారు. బహుశా ఆమె ప్రార్థన కావచ్చును, దేవుని తన యొక్క నిత్య సంకల్పం చొప్పున నిర్ణయ కాలమందు 86వ సంవత్సరంలో మా అమ్మగారి మాట గౌరవించి విధేయత చూపించి నేను మొట్టమొదటిగా ఆ హెబ్రోన్ ఆవరణంలో వెనక కూర్చుని దేవుని వాక్యాన్ని సువార్తను వింటూ వచ్చాను. అలాగ 2 ఆదివారాలు నేను క్రమంగా ఈ హెబ్రోన్కి రావటం జరిగింది. ఆ తరువాత నేను హెబ్రోన్కి రావడం మానేశాను. ఒక కారణం ఏమిటంటే ఈ హెబ్రోన్లో ఉదయం 10:30కి మొదలు పెడితే సాయంత్రం 4-4:30 అయిపోతుంది. భోజనం ఉండట్లేదు. మనకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఆ దినమంతయు అయిపోతుంది. అందుచేత రావటం మానివేశాను. మరికొన్ని దినాలకి బయట ఒక సహోదరుడు నాకు శుభవర్తమానాన్ని తెలియచేశాడు. అలా తెలియచేసిన తర్వాత కూడా నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తరువాత ప్రభువు నన్ను దర్శించవలసి వచ్చింది. నేను సాధారణంగా అంత తొందరగా లోబడే వ్యక్తినేం కాదు. అది ప్రభువు ఎరుగును గనుక నన్ను దర్శించవలసి వచ్చింది. ఏ విధంగా దర్శించాడు అంటే ఒక యాక్సిడెంట్ అనుమతించాడు. ఆ దినాల్లో హెచ్డి మోటార్ బైక్ ఉండేది. మా స్నేహితునితో కలిసి నేను వెనకాల కూర్చున్నాను. అతడు వేగంగా వెహికల్ నడుపుతూ ఉన్నప్పుడు ఈ బేగంపేట ఎయిర్పోర్ట్కి ముందు పెట్రోల్ పంప్ దగ్గర ఒక 60-70 కిలోమీటర్ స్పీడ్లో ఒక ఆటో ట్రాలీని కొట్టేశాడు. నేను ఆయనకి చెప్తూ ఉన్నాను, అంత స్పీడ్ వద్దు 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 అంటున్నాను, కానీ ఆయన నా మాట వినక అదే స్పీడ్తో యాక్సిడెంట్ చేశాడు. ఆ వేగానికి వెనక కూర్చున్న నా శరీరం పైకి లేచిపోయింది. ఇట్లా ఒక టర్న్ అయ్యి రోడ్డుకి మధ్య భాగంలో నేను పడిపోయాను. ఆ పడిపోయినప్పుడు ఆ పైకి ఎగిరినప్పుడు నా జీవితం భూమి మీద ఇంతటితో అయిపోతుంది, నాకు ఎవరూ లేరు, నేను చనిపోతున్నాను అనేటువంటి ఒక భయంతో నేను రోడ్డు మీద పడిపోయాను. వెహికల్ చాలా సివియర్ డ్యామేజ్ అయిపోయింది. మా ఫ్రెండ్కి బాగా గాయాలయ్యాయి. ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. వీళ్ళు కలిసి పక్కకి ఫుట్పాత్ మీదకి ఈడ్ చేశారు. ఆ తరువాత నా ఎడమ కాలుకి బాగా దెబ్బ తగిలింది. అది ఏం తగిలిందో నాకు ఇప్పటికీ తెలియదు. ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాను. ఆ దినాల్లో నాకు ఉద్యోగం కూడా లేకుండే, డబ్బులు లేవు, మందులు కొనుక్కోవడానికి మెడిసిన్స్ లేవు. నాకు ఇట్లా యాక్సిడెంట్ అయిందని మా వాళ్ళకి నేను చెప్పలేదు, ఎవరికీ తెలియదు. అలాగూ ఇన్సుమిన్స్ ఒక 1 నెల రోజులు అయింది, 15 రోజులు అయిపోయింది. నేను కుంటుతూ నడుస్తున్నాను. అందరూ అంటున్నారు, ఏంటి కుంటున్నావేంటి.
అది ఎందుకు కుంటుతున్నానో మరి నాకే తెలుస్తుంది. లోపల ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి నొప్పి. అది ఎందుకు ఆ నొప్పి వస్తుందో నాకు అర్థం కాలేదు, పెద్ద పెద్ద డాక్టర్స్కి అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఒకరోజు రాత్రి కొంత దుఃఖపడుతూనే నేను యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాను. అలా పడుకున్న వాడిని లేచి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నేను పాపం చేసిన వాడిని, నేను అవిధేయుడిని. నా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినావని చెప్పారు. నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. అలా ప్రార్థన చేస్తూ ఈ ఎడమకాలు చాలా నొప్పిగా ఉంటుంది, నన్ను నువ్వు బాగు చేయగలవు కదా అని అన్నాను. నన్ను స్వస్థపరచగలవు కదా అని చెప్పాను. ప్రియమైన సహోదరుడు సహోదరి, అలా ప్రార్థన చేసి నేను పండుకున్నాను. ఉదయం లేచేసరికి కుంటుటం అలవాటైంది కదా, ఒక నెల 15 రోజుల నుంచి. అలాగే కుంటడానికి ప్రయత్నిస్తే నా కాలు బాగైంది. నేను యాక్సిడెంట్ కాకమునుపు నాకు ఎలాగుందో అప్పుడు అలాగే ఉంది, ఈ రోజు వరకు అలాగే ఉంది. దేవుడు అలాగూ నన్ను దర్శించి నన్ను స్వస్థపరిచి ఆ తరువాత తన బిడ్డగా, తన కుమారునిగా నన్ను కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు. అంత యాక్సిడెంట్ అయ్యేంత వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు. ప్రియమైన స్నేహితుడా, నువ్వు వెంటనే విధేయత చూపించి యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నువ్వు రక్షించబడతావు, నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయి. ఆ తర్వాత నేను హెబ్రోన్ సహవాసానికి రావటం, ఆ తర్వాత హెబ్రోన్లో ఉన్నటువంటి కొంతమంది సహోదరుల ద్వారా కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి నేను నడిపించబడ్డా. విశ్వసించినటువంటి ఏ క్రైస్తవుడికైనా సరే ఆరంభంలో దేవుని మందిరం అవసరమైంది. దేవుని మందిరం చాలా అవసరం. ఆ మందిరంలో అపోస్తలుల బోధ, దేవుని వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థనయు చాలా ఉపయోగపడుతూ వస్తాయి. ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా అభివృద్ధి చెందటానికి నీకు దేవుని ప్రజల మధ్యలో సహవాసం చాలా అవసరం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విను. ఆ దినాల్లో నాకు హెబ్రోన్లో పెద్దవాళ్ళు చెప్పారు, బాబు ఒక బైబిల్ కొనుక్కో అన్నారు. బైబిల్ కొనుక్కున్నాను. బైబిల్ ఇలా చదవాలి, ఒక క్రమంగా చదవాలి అని నాకు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే చదువుతున్నాను. నేను యేసుప్రభు నమ్ముకుని ఇంచుమించు ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. ఆ తరువాత మందిరంలో అయ్యే పనులు చేయటానికి, పిల్లల మధ్యలో వాక్య పరిచర్య చేయటానికి, ఆ తరువాత ప్రార్థనా కూడికలు యందు, బైబిల్ స్టడీస్లోను, ఆ తరువాత బహిరంగ సువార్తల యందు పరిచర్య చేయటానికి ప్రభు నడిపిస్తూ వచ్చాడు. సువార్త చెప్పడంలో నాకు భలే ఆసక్తిని ఆ దినాల్లో కలిగి ఉంటూ వచ్చాను. ఇప్పటికీ ఉంది ఆసక్తి. అప్పుడు కొంచెం స్పీడ్గా చేసేవాడిని, ఇప్పుడు కొంచెం నిదానంగా చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఆలోచన కలిగి గమనించి చేస్తున్నాను. ఆ తర్వాత సండేస్ నన్ను మినిస్ట్రీకి పంపించడం మొదలుపెట్టారు. నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా అడగలేదు, నన్ను మినిస్ట్రీకి పంపిస్తారా, పంపించండి అని. వాళ్ళంతటి వాళ్ళే నన్ను పంపించడం మొదలుపెట్టారు. అలాగూ ఆదివారం పరిచర్యకి వెళ్ళటం, ఆ తర్వాత ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ మినిస్ట్రీస్కి పంపించడం, ఈ విధంగా ప్రభువు సహాయపడుతూ వచ్చాడు. నువ్వే బైబిల్ కాలేజీకి వెళ్ళక్కర్లేదు తమ్ముడు. సహవాసంలో ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడే నీకు తన వాక్యాన్ని బోధిస్తూ వస్తాడు, తన వాక్యాన్ని నేర్పిస్తూ వస్తాడు. తన వాక్యాన్ని నువ్వు గ్రహించేటట్టు దైవికమైనటువంటి ఆ తెలివి కానీ, ఆ గ్రహింపు కానీ, ఆ జ్ఞానం కానీ దేవుడే నీకు ఇస్తాడు. నమ్మకంగా ఆయన కొరకు నిలబడటానికి, ఆయన నిమిత్తమై సాక్ష్యం కలిగి ఉండడానికి మనం ప్రయత్నిస్తే చాలు. ఆ
ఆ దినాల్లో నేను బేసికల్లీ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. నేను ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఇంజనీరింగ్ చేశాను, మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాను. ఆ తర్వాత నేను ఎక్కువ ఇంజనీరింగ్ క్లాసెస్ చెప్పేవాడిని. ఈ ఈసెట్ క్లాసెస్ కానీ, ఐమెకి క్లాసెస్ కానీ, ఐఈటీ క్లాసెస్ కానీ, ఏరోనాటికల్ క్లాసెస్ కానీ, లేకపోతే ఏఎంఐ క్లాసెస్ కానీ, గేట్ క్లాసెస్ కానీ, ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ క్లాసెస్ కానీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్లాసెస్ కానీ, ఈ క్లాసెస్ ఎక్కువ తీసుకునేవాడిని. అలా ఎన్ని క్లాసెస్ తీసుకున్నా కూడా మొదటి స్థానం, ప్రాముఖ్యమైనటువంటి స్థానం దేవుని పని కొరకు, దేవుని మందిరం కొరకు. ఇది మొట్టమొదటిగా నేను తీసుకున్నటువంటి ఒక తీర్మానం. ఆదివారం వచ్చేసరికి ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో వాళ్ళు రెన్యూమరేషన్ కూడా ఎక్కువ ఇస్తారు. కానీ అదే ఆదివారం మనకి ఆరాధన పరిచర్య ఉంటుంది. ఒక చోట నేను క్లాసెస్ తీసుకునేవాడిని. వాళ్ళు ఏమనుకున్నారు, రేపు ఆదివారం ఈ జోయల్ గారిని క్లాసెస్కి తీసుకురండి అన్నారు. వెరీ లెక్చరర్స్ చెప్పారు. ఆయన అన్నాడు, ఈయన రాడు అన్నాడు. ఎందుకు రాడు, మీరు ప్రయత్నించండి అన్నాడు. అక్కడికి ఒక ఆదివారం నన్ను పిలిచి, శనివారం మధ్యాహ్నం నా క్లాసెస్ అయిపోయి నేను వెళ్ళిపోయే టైంలో, రేపు మీ క్లాసెస్ ఉన్నాయి మార్నింగ్ 10 to 12, యూ షుడ్ కమ్ అన్నారు. మీరు రావాలి అన్నారు. రేపు ఆదివారం కదా, నేను రానని మీకు తెలుసు కదా, మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అన్నాను. మీరు తప్పకుండా రావాలి, మీరు వస్తేనే వీలవుతుంది అన్నారు. ఐఎమ్ సారీ, నేను రాలేను అని చెప్పాను. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా అండి, ఓ 10,000 బండిల్ అక్కడ పెట్టాడు. 10,000 బండిల్ పెట్టి, రేపు ఆదివారం కనుక 10 to 12 నువ్వు క్లాస్ తీసుకుంటే ఆ 10,000 నీదే. ఒక్క అవర్కి నీకు 5,000 నేను పే చేస్తాను, రేపు మాత్రం, రేపు ఒక్కరోజే పే చేస్తాను. అట్లా దయచేసి మీ డబ్బు మీరు తీసుకోండి. డబ్బుతో మీరు కొనుక్కోలేరు మనుషుల్ని. మీకు ఇష్టం లేకపోతే మండే నుంచి క్లాసెస్కి రాను. నా అవసరం మీకు లేకపోతే నో ప్రాబ్లం, ఐ విల్ స్టాప్, బట్ ఐ కాంట్ కమ్ టుమారో, ఐఎమ్ రియలీ సారీ అని ఖచ్చితంగా చెప్పాను. ప్రియమైన సహోదరి, ఈ మాట ఎందుకు చెప్పానంటే, నువ్వు ఆదివారం ప్రభు దినానికి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఈ దినాల్లో అంత సీరియస్నెస్ లేదు. ఈ క్లాసెస్ తీసుకుంటున్న సమయంలో ప్రభు నన్ను ఇంజనీరింగ్ కాలేజీకి నడిపించాడు. ఇక్కడ బౌరంపేట బాచుపల్లిలో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కొత్తగా స్టార్ట్ చేస్తే, ఆ కాలేజ్లో టీచింగ్ ఫ్యాకల్టీ కింద నేను జాయిన్ అయ్యాను. అలా పనిచేస్తూ వస్తున్నప్పుడు, ఎక్కడ పనిచేస్తున్నా నా దృష్టి అంతా కూడా, నా మనసు ప్రభువుని ఎట్లా ప్రేమించాలి, ప్రభువుని ఎట్లా సేవించాలి, ప్రభువుని ఎట్లా వెంబడించాలి, ప్రభు వాక్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ప్రభు వాక్యాన్ని ఎట్లా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎట్లా ప్రభువుని మనము ఘనపరచాలి అన్నటువంటి ఆలోచనతో ప్రార్థనాపూర్వకంగా పనిచేస్తూ వచ్చేవాడిని. ఒక సంవత్సరం అయిపోయింది. 2వ సంవత్సరం నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభా నేను ఇక్కడే పని చేయాలా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలా, అసలు మీ ఏర్పాటు ఏమిటి, మీ చిత్తం ఏమిటి? ఈ హెబ్రోన్ సహవాసంలో నేను నేర్చుకున్న ఒకే ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే, దైవికమైన చిత్తాన్ని గుర్తించటం. ఏ విషయంలో అయినా సరే, ఏ సందర్భంలో అయినా సరే, వాట్ ఈజ్ లార్డ్స్ ప్లాన్ ఫర్ దిస్, వాట్ లార్డ్ సేస్ అబౌట్ దిస్. ఈ విషయంలో నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, ఒకరోజు నాతో ప్రభువు మాట్లాడిన సందర్భం ఏమిటంటే, మీరు బైబిల్ తెరవనవసరం లేదు, 2 Chronicles chapter 25లో రాజు అమధ్య ఉంటాడు. అతడు ఇశ్రాయేలుతో ఒక సంధి చేసుకుని యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడితే, ఒక దైవజనుడు వచ్చి అంటాడు, వాళ్ళతో పాటు నువ్వు ముందుకు వెళ్ళొద్దు, నువ్వు వెనక్కి ఉండిపో అని అంటాడు. నువ్వు ముందుకు వెళ్ళొద్దు, వెనక్కి ఉండిపో అంటాడు. గాడ్ హ్యాడ్ పవర్ ఈవెన్ టు హెల్ప్ ఆర్ టు క్యాస్ట్ డౌన్. దేవుడు పడగొట్టడానికి లేకపోతే నిలువబెట్టడానికి శక్తిమంతుడు. డోంట్ గో ఫర్దర్ అని చెప్తాడు. ఆ సందర్భాన్ని ధ్యానిస్తూ వచ్చినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన కారణం చేత నేను ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి చెప్పేశాను, ఇంకొక 2 monthsలో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది కాబట్టి నన్ను రిలీవ్ చేసేయండి, నేను వెళ్ళిపోతానని చెప్పేశాను. ఎక్కడికి వెళ్తారు అన్నారు. ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. ఆ తర్వాత మేటర్ వచ్చేసి చైర్మన్ గారి దృష్టికి వచ్చింది.
చైర్మన్ గారు పిలిచి ఒకటే ఒక విషయం, జోయల్ గారు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ కాలేజీలో పనిచేస్తారు, వాళ్ళు ఎంత శాలరీ ఇస్తారు, అంత ఎక్కువ నేను ఇస్తాను మీకు, ప్లీజ్ మీరు వెళ్ళొద్దు అని. ఒకరిని ప్రభు వెళ్ళమని చెప్తే వెళ్ళొద్దు అనడానికి ఆయన ఎవరు? ఒకవేళ మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతారు అంటే ఏ కాలేజీలో జాయిన్ అవుతారో నాకు తెలియదు అంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు భలే అబద్ధం ఆడుతున్నావు. అక్కడికి నా యొక్క మనవి చేత ఆ కాలేజ్ జాబ్ విడిచిపెట్టేశాను. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ దోస్ డేస్ యాజ్ హెడ్ ఆఫ్ మెకానికల్ డిపార్ట్మెంట్. చాలా ఆ కాలేజీ యొక్క అభివృద్ధి కొరకు పనిచేయటం జరిగింది. మనం ఎక్కడ పనిచేసినా సరే ప్రభు కొరకు, ప్రభు యొక్క మహిమ కొరకు పనిచేయాలి. అంతేగాని మన కొరకు, మన డబ్బు కొరకు, మన సుఖం కొరకు, మన అనుకూలత కొరకు పనిచేయటం కాదు. వర్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. వేర్ ఎవర్ యూ వర్క్, వేర్ ఎవర్ యూ గో, వేర్ ఎవర్ యూ స్టే, యూ లివ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు నిలబడటానికి మనం ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండాలి. వచ్చేసాను, అవి ప్రేయర్ చేస్తున్నాను. ఇప్పుడు జాబ్ లేదు. 1 month అయిపోయింది, 2nd month అయిపోయింది. ఆ తర్వాత నేను హిందూ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి దానికి అప్లై చేశాను. ప్రభు నీ చిత్తం ఏమిటి? అది అబ్రాడ్ యూనివర్సిటీ, ఇండియన్ యూనివర్సిటీ కాదు, ఆఫ్రికన్ యూనివర్సిటీ. అప్లై చేస్తే నాకు కాల్ లెటర్ వచ్చింది. కాల్ లెటర్ వస్తే ఇంటర్వ్యూకి ప్రేయర్ఫుల్గా వెళ్ళాను. ఆ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, దేశం యొక్క ఉన్నత స్థలములపై నేను ఎక్కించేదను. ఐ విల్ కాజ్ ది టు రైడ్ అపాన్ ద హై ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్. నేను అనుకున్నాను ఎక్కిపోతానేమో ఈ సంవత్సరం బాగానే. ఎక్కడికి ఎక్కిపోతాను? ఎక్కిపోవడం అంటే ఏకంగా ఎక్కిపోవడం, ఇంకా హై ప్లేసెస్ ఎక్కడున్నాయి హైదరాబాద్లో అని అనుకున్నాను. నా ఆలోచన తప్పు. నేను మనసులో అనుకున్నాను కానీ ఎవరితోటి షేర్ చేయలేదు. ఆ రీతిగా దేవుని యొక్క మహాకృపను బట్టి నార్త్ ఈస్ట్ ఆఫ్రికాకి ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ కింద నేను వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక మెరైన్ ఇంజనీరింగ్ కాలేజీలో రెడ్ సీ పక్కన ఉంటుంది. మొట్టమొదటిసారి నేను అక్కడ రెడ్ సీని చూడటం జరిగింది. చూడంగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటారు కదా, అరే ఈ ఎర్ర సముద్రమే కదా. వాళ్ళు ఏ ప్లేస్లో దాటారో మనకు తెలియదు కానీ బట్ సేమ్ రెడ్ సీ. ఆ విధంగా నేను ఆ దేశానికి, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ నార్త్ ఈస్ట్ ఆఫ్రికా, ఎంత దూరం చూడండి. దైవ చిత్తం ఎలా ఉంటే అలాగూ నడిపించబడుట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫ్రికన్ స్టూడెంట్స్కి లెసన్స్ చెప్పడం మొదలుపెట్టారు. అలాగే ఆఫ్రికన్స్లో ఎక్కువ మంది క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి బైబిల్ చెప్పడం మొదలుపెట్టాను, సువార్త చెప్పడం మొదలుపెట్టాను. అక్కడ కొంత వ్యతిరేకత ఎక్కువ ఉండేది ఆఫ్రికన్ స్టేట్లో. తద్వారా మేము నైట్ 11 to 1 o'clock ఆరాధన టైం కలిగి ఉండేవాళ్ళం. నైట్ 11 to 1. ఆ విధంగా నేను 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్లో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఎవరూ తెలియదు, అక్కడ నాకు ఏమీ తెలియదు. అక్కడ చర్చెస్ ఉన్నాయి, ఆథరైజ్డ్ చర్చెస్ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు అక్కడ హోటల్లో వాళ్ళని అడిగాను, ఇక్కడ ఏదైనా ఇంగ్లీష్ వర్షిప్ సర్వీస్ సెంటర్ ఏదైనా ఉందా అంటే, ఆ రిసెప్షనిస్ట్ అంది, రేపు ఆదివారం నేను వెళ్తాను, నేను తీసుకెళ్తాను అంది. సరే అని ఆమె నన్ను తీసుకెళ్ళింది. చివరిలో కూర్చున్నాను కుర్చీ మీద. అక్కడున్న ఆ పాస్టర్ గారు నన్ను చూశాడు. చూసి ఈరోజు కొత్తగా ఎవరో వచ్చి కూర్చున్నారు వెనకాల అన్నాడు. నేను ఇలా వెంటనే చైర్ ఇచ్చేసాను. ఎస్. మీటింగ్ అయిపోయిన వెంటనే నన్ను కలిసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు. నేను ఫ్రమ్ ఇండియా అన్నా. ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చారండి? ఫ్రమ్ హైదరాబాద్, సౌత్ ఇండియా. ఫ్రమ్ విచ్ డినామినేషన్ అంటే ఫ్రమ్ హెబ్రోన్ అని అన్నా. హెబ్రోన్ వాళ్ళు బాగా చెప్తారని నాకు బాగా ఇష్టం అండి అన్నాడు. హెబ్రోన్ వాళ్ళట ఎలా చెప్తారట? బాగా చెప్తారని చాలామంది చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ కేమ్ ఫ్రమ్ హెబ్రోన్ ఫెలోషిప్ అన్నాడు. మీరు చెప్తారు కదా అన్నాడు. తర్వాత నేను కొత్తసారి ఒక 4 రోజులు అయింది ఈ దేశానికి వచ్చి, మీరెవరో తెలియదు, నేనెవరో తెలియదు, ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియదు, అసలు ఏమీ తెలియదు అని అన్నాను. లేదు ఎవ్వరూ తెలియక్కర్లేదు, నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, మన ఇద్దరం ప్రభు బిడ్డలం, సాయంత్రం మీటింగ్ ఉంది, నువ్వు చెప్పాలి అన్నాడు. అలాగూ అక్కడ సేవ మొదలైంది. ప్రతి సండే ఇంచుమించు అక్కడ అందరూ మల్టీనేషనల్స్ వస్తారు, ఒక్కరు కాదు. కెనాడియన్స్ వస్తారు, ఇథోపియన్స్ వస్తారు, ఆ తర్వాత వేరే దేశాల అంబాసిడర్స్ అందరూ కూడా వస్తారు, డైరెక్టర్స్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ. ప్రియమైన సహోదరి అలాగూ
సువార్త ప్రకటించడానికి, వాక్యపరిచర్య చేయటానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రభు నన్ను నడిపిస్తూ వచ్చాడు. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుదురు. అమ్మా, ఈ దినాల్లో డబ్బు చేత కాదు, లేకపోతే మనిషి బలం చేత కాదు. ఇవన్నీ కూడా ఒకరోజు తీర్పు ఉంది. కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను నన్ను నడిపించేటువంటి వాడు, నీకు నాకు సహాయం చేసేటువంటి వాడు, నీకు నాకు కూడా బోధించేటువంటి వాడు. నేను 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ మీద వెళ్ళాను. నా 2 సంవత్సరాలు దగ్గరికి అయిపోతున్నప్పుడు ఏం చేయాలి? నేను ఇన్స్ట్రుమెంట్స్ నా కాంట్రాక్ట్ జూన్లో అయిపోతుందనగా నేను డిసెంబర్ నుంచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ప్రభు, నెక్స్ట్ నా జూన్లో నేను ఇక్కడ ఉండాలా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? నీ ఏర్పాటు ఏమిటి, నీ ఉద్దేశం ఏమిటి? స్పష్టంగా చెప్పండి. ఉండమంటే ఉంటాను, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. అలా నేను ప్రార్థిస్తూ రాగా ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక మాట, నెంబర్స్ చాప్టర్ 10 చూడండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనించండి. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరపు మీద నుండి పైకెత్తబడిన గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. 2వ సంవత్సరంలో మేఘము పైకెత్తబడింది. మేఘం పైకెత్తబడితే ఇశ్రాయేలీలు ప్రయాణం చేయాలి. ప్రభు నాకు బోధించింది ఏమిటంటే, ఈ సెకండ్ ఇయర్లో నువ్వు ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి, నీవు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఈ దినాల్లో ఫారెన్ వెళ్ళడం చాలా తేలిక, అక్కడి నుంచి రావడమే కష్టం. వెళ్తే ఇంక అక్కడి నుంచి రారు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరు హెచ్చరించేవాళ్ళు లేరు, వాళ్ళు గ్రహించేవాళ్ళు కాదు, వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ కూడా లేదు. ఇచ్చినవాడు వెళ్ళమంటాడు కూడాను. ఇప్పుడు 2 సంవత్సరాలు నా పీరియడ్ అయిపోతుంటే ప్రభు నాకు చెప్పింది ఏమిటంటే, నువ్వు ఇక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాలి. ఆ తర్వాత నేను అక్కడనే ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను నార్త్ సైడ్ ఉన్నాను. ప్రభు, నన్ను వెళ్ళిపోమంటున్నావు, బాగానే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోతాను? ఓకే, హైదరాబాద్ వెళ్ళిపోతాను, మా ఇంటికి వెళ్ళిపోతాను. హైదరాబాద్ వెళ్తే మళ్ళీ హైదరాబాద్ నుంచి నేను ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీ ఏర్పాటు ఏమిటి అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. బైబిల్ వాక్యం చెప్పేది, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. నువ్వు యథార్థమైనటువంటి మంచి మనస్సాక్షితో నువ్వు ప్రార్థన చేస్తూ వస్తే ప్రభు నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. ఆయన మార్గం ఏమిటో నీకు ఉపదేశించేటువంటి వాడిగా ఉంటాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసామా? నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేసేదను, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపించుదును. యెషయా 48:17 ఉంటుంది. ఐఎమ్ ద లార్డ్ thy God which teacheth thee to profit and leadeth thee by the way that thou shouldest go. నువ్వు ఎటువైపు వెళ్ళాలో, నువ్వు ఏం చేయాలో, ఎలా ఉండాలో, ఎక్కడికి చెప్పాలో, ఎవరికి చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో, ఎంతసేపు చెప్పాలో, వీటన్నిటిలో ఆత్మదేవుడు నీకు ఉపదేశించిన వాడే కాదు, నిన్ను నన్ను కూడా నడిపించేటువంటి వాడు. సువార్తను ప్రకటించే విషయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి అనుభవములు చాలా ఉన్నాయి. సమయం ఇప్పుడు కొంచెం ఉంది కాబట్టి అవన్నీ నేను మీకు తెలియచేయట్లేదు. ఆ దినాల్లో నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభు ఒక్కరికి సువార్త చెప్తాను. ఆ ఒక్కరు ఎవరైనా పర్వాలేదు, వాడు ఎవడైనా పర్లేదు, ఒక్కడికే నేను సువార్త చెప్తాను. ఆ ఒక్కడిని నా దగ్గరికైనా తీసుకురా, లేకపోతే నేనైనా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒకసారి ఒక ముసలాయన వచ్చి నన్ను డబ్బులు అడిగాడు. అతని వైపు చూడంగానే నాకు ఆత్మ నన్ను ప్రేరేపించింది, ఇతనే నీకు కావలసిన వాడు, ఇతనే అని అన్నాడు. తాత బాగున్నావా అన్నాను. ఆశ్చర్యపోయాడు. ఇతను ఎవరు నన్ను తాత అంటున్నాడేంటి? బాబు ఇస్తే వెళ్ళిపోతాను, నీకు ఇస్తాను, ఇవ్వటానికే నేను ఇక్కడ ఉంచున్నాను. ఇవ్వడానికి ముందు నీకు ఒక మంచి మాట చెప్తాను. యేసు ప్రభు నమ్ముకుంటే పాపక్షమాపణ, యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య జీవం, యేసు ప్రభు నమ్ముకుంటే నిత్య నరకం నుంచి తప్పించబడి నిత్య జీవానికి వెళ్తావు అని ఆయనకి శుభవార్త చెప్పి కొంచెం డబ్బులు ఇచ్చి పంపించాను. నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి అదే సమయంలో నా దగ్గరికి వచ్చాడు. మళ్ళీ చేయి చాపాడు. అతడు పెద్ద వయసు కారణం చేత, కళ్ళు సరిగా కనపడని కారణం చేత నన్ను గుర్తుపట్టలేకపోయాడు. నేను గుర్తుపట్టి తాత బాగున్నావా అన్నాను. వెంటనే బాగున్నాను బాబు అన్నాను. బాబు రాత్రి ఒక విషయం జరిగింది అన్నాడు. ఏం జరిగింది అన్నాను. బాబు నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో పడుకుంటాను అన్నాడు.
ఓకే బాబు, ఈ నువ్వు యేసు ప్రభు గురించి చెప్పావు కదా, నేను విన్నాను. కచ్చిగూడ రైల్వే స్టేషన్లో రాత్రి పడుకునే ముందు యేసు ప్రభు నేను పాపినని చెప్పాను అన్నాడు. చెప్పి ఏమన్నాడంట, యేసు ప్రభు నా కుడి చేయి పని చేయట్లేదు, దీన్ని బాగు చేయని అడిగాడట. నా ముందు డెమాన్స్ట్రేషన్ చేశాడు, చెయ్యలా ఎత్తాడు ఒకేసారి. నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత అతనికి కొంత మనీ ఇచ్చి, ఇప్పుడు నీ కొడుకులు నీ కూతురుల దగ్గరికి వెళ్ళిపో, వాళ్ళు నిన్ను రిసీవ్ చేసుకుంటారు, నువ్వు ఇంకెప్పటికీ కూడా అడుక్కోకూడదు, ప్రభు బిడ్డలు అడుక్కునేది మంచి పద్ధతి కాదు, వెళ్ళిపో అని చెప్పాను. ప్రియమైన సహోదరి, God leads even to the places where we should preach the good news. అలా నేను ఆఫ్రికాలో పనిచేస్తున్నప్పుడు, ప్రభు నేను ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పండి చాలు అని. అప్పుడు ప్రభు నాకు ఒక వాక్యం ఇచ్చారు. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్ చాప్టర్ 8, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం. 8:26 యాక్ట్స్. ప్రభు దూత, నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి, నువ్వు ఇక్కడి నుంచి దక్షిణముగా వెళ్ళవలసి వస్తుంది, నేను నీకు ఒక పని పెట్టాను, నీకు ఒక నిర్ణయం ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళాలి అని ప్రభు స్పష్టంగా తన చిత్తాన్ని నాకు బయలుపరుస్తూ వచ్చాడు. నేను ఆశ్చర్యపోయాను, ఇక్కడి నుంచి నేను దక్షిణంగా ఎటు వెళ్ళాలి? అక్కడ ఉన్నటువంటి ఒక ఆఫ్రికన్ని అడిగాను, మనం నార్త్ సైడ్ ఉన్నాం కదా, సౌత్ సైడ్ వెళ్తే ఏమొస్తుంది అన్నాడు. ఆయన అన్నాడు, ఇక్కడి నుంచి సౌత్ సైడ్ వెళ్తే ఇథోపియా దేశం వస్తుంది అన్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ప్రభు ఇక్కడి నుంచి నన్ను వేరే దేశం ఇథోపియాకు నడిపిస్తాడేమో అని గ్రహించిన వాడినై ఆ దేశం నుంచి నేను తిరిగి హైదరాబాద్ రావటం జరిగింది. వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు, మీరు ఎప్పుడైనా మా దేశానికి రావచ్చు, మీరు మాకు సహాయం చేయొచ్చు. నాకు $US వాళ్ళు శాలరీ పే చేసేవారు. అలాంటిది అక్కడ డీన్ నన్ను బాగా ఇష్టపడి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ గోయింగ్ టు యువర్ కంట్రీ, ఎందుకు వెళ్ళిపోతున్నావు, విల్ పే యూ మోర్, విల్ ఎన్హాన్స్ యువర్ శాలరీ, నీ జీతం పెంచేస్తాం, నువ్వు ఇక్కడ ఉంటుండవు మంచిది, మాకు కావాలి. అక్కడ చాలా ఎడ్యుకేషనల్ సంబంధించిన పనులన్నీ చేస్తూ వచ్చాను. అదే టైంలో ప్రభువుని గురించి కూడా ప్రకటించడానికి ప్రభు విరివిగా చాలా ఎక్కువగా నాకు అవకాశాలు ఇస్తూ వచ్చాడు. చేతిలోని బైబిల్ ఉండక్కర్లేదు, నోటిలో బైబిల్ ఉంటే చాలు, హృదయంలో బైబిల్ ఉంటే చాలు. ప్రియమైన సహోదరి, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక ఇథోపియన్ యూనివర్సిటీ పేపర్లో చూసి నా రెజ్యూమ్ పంపించాను, ఒకవేళ ఇది ప్రభు చిత్తమేమో అని. వెంటనే అక్కడి నుంచి నాకు కాల్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూకి రమ్మని. ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు నా ఇంటర్వ్యూలో మొట్టమొదట అతను నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, ఆర్ యూ మిస్టర్ జోయల్ అన్నాడు. ఎస్ అన్నా. తర్వాత అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా, ఆర్ యూ ఏ క్రిస్టియన్ అని అన్నాడు. ఎస్, ఐఎమ్ ఏ ప్రొటెస్టెంట్ బోర్న్ అగైన్ బ్యాప్టైజ్డ్ బిలీవర్ అన్నాడు. ఇస్ ఇట్, విల్ యూ టీచ్ బైబిల్ అని అన్నాడు. ఎస్. విల్ యూ టీచ్ బైబిల్ ఇన్ అవర్ చర్చెస్ ఇన్ ఇథోపియా అని అన్నాడు. ఎస్, వై నాట్ సార్, ఐ డోంట్ మైండ్. యూ టీచ్ బైబిల్, ఐ విల్ ట్రాన్స్లేట్ ఫర్ యూ అన్నాడు. నువ్వు బైబిల్ కనుక బోధిస్తే నేను నీకు ట్రాన్స్లేషన్ చేస్తాను. అతను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ యూనివర్సిటీ. ఐ డోంట్ నో అబౌట్ యూ సార్ అన్నాడు. నో ఐఎమ్ డాక్టర్ జౌదు, ఐఎమ్ ఆల్సో ఏ బిలీవర్ అన్నాడు. వాట్ యూ మీన్ బై జౌదు అన్న? జౌదు మీన్స్ క్రౌన్, కిరీటం అని అన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, అక్కడ డీన్ ఉన్నాడు. అతను అన్నాడు, ఇతను ఆల్రెడీ ఇప్పటికే ఆఫ్రికాలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆఫ్రికన్ లాంగ్వేజ్ తెలిసి ఉంటుంది అని నన్ను అన్నాడు. హౌ ఆర్ యూ అంటాం కదా ఇంగ్లీష్లో, వాళ్ళు ఆఫ్రికన్స్ కదా, నన్ను టెస్ట్ చేయడానికి కెమైకా అన్నాడు. కెమైకా అంటే హౌ ఆర్ యూ అని. మనం ఏమంటాం సాధారణంగా ఫైన్ అంటాం కదా, వాళ్ళ లాంగ్వేజ్లో సుబ్బో అంటారు. నేను అన్నాను సుబ్బో అన్నాను. మెషుమ్కా అన్నాడు. మెషుమ్కా అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. అలా చాలా పదాలు వాడాడు. వాడితే వాటన్నిటికీ నేను జవాబిస్తూ వచ్చాను. నాకు లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే చాలా ఇష్టం. అక్కడ ఉన్న 2 సంవత్సరాల్లో బాగానే బిబిలికల్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. ఎక్కువ నేర్చుకోలేదు, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ నేర్చుకునేవాడేమో, కానీ ప్రభు అక్కడ నన్ను ఉంచలేదు. ఆ తర్వాత నాకు అన్నాడు ఇమీడియట్గా, ఐ వాంట్ యువర్ సర్వీసెస్ ఇన్ మై యూనివర్సిటీ, ఐ విల్ గివ్ యూ అన్ అపాయింట్మెంట్ లెటర్ టుమారో ఓన్లీ, యూ కమ్ టు దిస్ ప్లేస్ అని అన్నాడు. రేపు ఈ ప్లేస్కి రండి,
మీకు అపాయింట్మెంట్ లెటర్ నేనే డైరెక్ట్గా ఇస్తాను మీకు అన్నాడు. అలాగే డైరెక్ట్గా ఇచ్చాడు. ప్రియమైన సహోదరి, అలాగే నేను 2009లో నేను ఇథియోపియా దేశానికి వెళ్ళాను. వచ్చిన ఒక 3 monthsకే మళ్ళీ ఒక ఫారిన్ అసైన్మెంట్ ప్రభు నాకు ఇచ్చాడు. ఏదో ఆ దేశం చూడాలి, లేకపోతే అక్కడంతా తిరగాలి, లేకపోతే అక్కడంతా అన్ని రకాలు టేస్ట్ చూడాలి, లేకపోతే అక్కడ ఊరికే సంపాదించేసుకోవాలి, దాచేసుకోవాలి, సమకూర్చేసుకోవాలి, పట్టుకుపోవాలి, ఇక్కడ పెట్టేయాలి, ఇదేమీ లేదు మనకి. నాకు ఇలాంటి ఆశ ఏం లేదు బాబు. మై ఇంటెన్షన్ ఈజ్ వేర్ ఎవర్ ద లార్డ్ టేక్స్ మీ దేర్ ఐ షుడ్ స్టాండ్ యాజ్ ఎ విట్నెస్. ఎక్కడికి ప్రభు తీసుకువెళ్ళినా కూడా అక్కడ ప్రభు కొరకు సాక్షిగా ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం. అక్కడ ప్రభువుని గురించి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, వాక్యం చెప్పాలి. అలా ప్రభు నన్ను 2009లో ఇథియోపియా దేశానికి తీసుకువెళ్ళాడు. అక్కడ కూడా కొత్త, ఎవరూ తెలియదు. అసలు నేను క్రైస్తవుడిని అన్న సంగతి ఎవరికీ తెలియదు అక్కడ. కానీ ఒక చిన్న సంగతి చెప్తాను, ఎలా నేను క్రైస్తవుడిగా అక్కడ గుర్తించబడ్డాను. అక్కడ నాకు ఈ ముంబై నుంచి ఇథియోపియన్ క్యాపిటల్ అడిస్ అబాబా అంటారు, అడిస్ అంటారు. అక్కడికి నాకు ఎయిర్ ఫేర్ ఇస్తారు వాళ్ళు. ఆ ఎయిర్ ఫేరు 28,000 నాకు ఇవ్వాలి. అయితే నాతో పాటు ఇంచుమించు ఒక 15 మంది వచ్చారు ఇండియాలో వేరు వేరు ప్రాంతాల నుంచి. ఒక్కొక్కరికి అందరూ ఇంచుమించు అందరూ ముంబై నుంచి వచ్చినాడు కాబట్టి అందరికీ ఎంత ఇవ్వాలి? 28,000 ఇవ్వాలి. కానీ ఏం జరిగిందో తెలుసా, నాకు 78,000 ఇచ్చింది ఆమె, ఆ లేడీ 78,000 ఇచ్చింది. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటి 78 ఇస్తుంది ఏంటి అని. ఆ తర్వాత మేడం కెన్ ఐ సీ దట్ లిస్ట్ వన్స్ అని అన్నా. అంటే ఆ లిస్ట్ నాకు ఇచ్చింది. ఆ లిస్ట్లో కూడా 78,000 ఉంది. లిస్ట్లో 78,000 ఉంది, నాకు 78,000 పే చేసింది. కానీ అందరికీ 28 పే చేస్తూ వచ్చింది. బట్ ఆల్ కేమ్ ఫ్రమ్ ముంబై ఓన్లీ. అందరూ ముంబై నుంచి వస్తే అందరికీ 28 ఇవ్వాలి కదా, మనకు 78 ఎందుకు ఇచ్చింది? ఇది జరిగింది ఇక్కడ. వెంటనే ఆ మేడం చెప్పాను, మేడం దిస్ ఇస్ సమ్వేర్ మిస్టేకెన్. వీళ్ళందరూ ముంబై నుంచి వచ్చారు కదా, నేను ముంబై నుంచి వచ్చాను కదా, మరి అలాంటప్పుడు నాకు 28 ఇవ్వకుండా 78 ఎలా ఇస్తున్నారు అని అంటే అప్పుడు ఆమె గుర్తించింది. వెంటనే ఫైనాన్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇథియోపియా అని ఉంటుంది, అక్కడ జరిగింది ఆ పొరపాటు. అక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, అక్కడి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ యూనివర్సిటీ, దెన్ డైరెక్టర్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇంతవరకు వచ్చింది. అప్పుడు ఆమె నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసామా? ఆ 78,000ని నేను రిజెక్ట్ చేశాను. అప్పుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఆమె ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అన్నది. ఆర్ యు ఏ క్రిస్టియన్ అని అన్నది. ఎస్, ఐఎమ్ ఏ ప్రొటెస్టెంట్ బిలీవర్ అని అన్న. దట్ ఈజ్ వై యూ టోల్ దిస్ మిస్టేక్, అదర్వైజ్ ఇంకొకడైతే ఎప్పుడో తీసుకుపోయేవాడు. అలాగూ ఆ యూనివర్సిటీలో నేను ఒక క్రిస్టియన్ కింద దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. వాళ్ళందరికీ కూడా, వాళ్ళందరూ, నేను యూనివర్సిటీలో పీజీ క్లాసెస్ చెప్పేవాడిని. పీజీ క్లాసెస్ చెప్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా విశ్వాసులు చాలా ఎక్కువ మంది. ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ, వెరీ బ్యూటిఫుల్ ప్లేస్, చాలా చల్లగా ఉంటుంది. ఈ షర్ట్ 1 week అయినా కూడా మాయిది అక్కడ. నో డస్ట్, నో పొల్యూషన్, నో మస్కిటోస్, నో నాయిస్, ఎవరు కూడా గట్టిగా మాట్లాడరు అక్కడ. భలే ఉంది ఆ ప్లేస్. అక్కడున్న భోజనానికి నేను బాగా అలవాటు పడిపోయాను. ఎక్కడికి వెళ్ళినా సరే అబ్రహామే. మీకు అర్థమైందా? అరే యాక్చువల్లీ నేను బేసికల్గా నాన్ వెజిటేరియన్ కాదు, తక్కువ. ఈ క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాతే నాకు ఈ కొంచెం నాన్ వెజ్కి అలవాటు పడ్డాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మించిపోయి అబ్రహాం పెద్ద పెద్ద పీసులు. మీకు తెలీదు, ఇథియోపియన్స్ దే ఈట్ రా మీట్. రా అంటే తెలుసు కదా, పచ్చి కౌ మీట్ని తింటారు. ఎక్కడైనా హోటల్కి వెళ్ళాలంటే నాకు భయం వేసేది, ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. అది ఎలాడదీస్తారు ఇలాగా. అక్కడ నాకు పెద్ద ఇథియోపియాలో నాకు పెద్ద సర్కిల్ ఉండేది, విశ్వాసులు. వాళ్ళందరూ ఇంటికి భోజనానికి పిలిచేవారు. ఎవరింటికి వెళ్ళినా అబ్రహామే, అది కంపల్సరీ. ఆ మీట్, దిస్ ఏ మీట్. మనం వచ్చేసరికి అది గోట్ మీటా లేకపోతే కౌ మీటా, ఏ మీట్ అని అడుగుతాం. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, మీట్ అంటారు అంతే. ఆ మీట్ ఏదో 1-2 పీసులు తినేవాడిని. మరి ఏం చేయాలి?
తినకపోతే వాళ్ళు బాధపడతారు, ఎక్కువ తింటే నేను బాధపడాలి. యూనివర్సిటీలో లెక్చరర్స్ మధ్యలో కానీ, ప్రొఫెసర్స్ మధ్యలో కానీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మధ్యలో కానీ, అలాగే 20,000 స్టూడెంట్స్ ఇన్ దట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఎంత ఫుల్ ఆఫ్ ట్రీస్, చల్లగా ఉంటుంది, గ్రీనిష్. నువ్వు ఎంతైనా ఎవరికైనా సువార్త చెప్పుకో, నీ ఓపిక. నాకు 2 క్లాసులు ఉండేవి అంతే, రోజుకి 2 hours టీచ్ చేస్తే చాలు, నేను మిగతా డే అంతా ఫ్రీ. హైదరాబాద్లో రోజుకి 12 గంటలు చెప్పినా తృప్తి ఉండదు ఇక్కడ వాళ్ళకి. అక్కడ రోజుకి 2 గంటలు, ఇక్కడ రోజుకి 12 గంటలు. అలసిపోయిన నాకు దేవుడు అక్కడ రెస్ట్ ఇచ్చాడు. ప్రియమైన సహోదరి, అలాగ నేను ఇథియోపియాలో స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేస్తూ వచ్చాను, ఉద్యోగం చేస్తూ వచ్చాను. స్టూడెంట్స్ మంచిగా పడుకునేవారు నా క్లాస్లో. ఇది ఒక సాక్ష్యం. ఇది కూడా మస్తు పడుకోబెట్టేవాడిని, పెద్ద పెద్దవాళ్ళు అందరూ. మనుషుల్ని పడుకోబెట్టడం అంటే నాకు తెలుసు, ఎవరిని ఎట్లా పడుకోబెట్టాలో. అడిగాను, ఇదేంటి మీరు పడుకుంటున్నారు కదా, రేపొద్దున ఎట్లా ఎగ్జామ్స్ రాస్తారంటే, మీ వాయిస్ చాలా బాగుంది, ఆ వాయిస్కి నాకు నిద్ర వస్తుంది అన్నాడు ఒకడు. వాయిస్కి నిద్ర రావటం ఏంటి బాబు, నాకేం మైక్ లేదు కదా. మైక్ అక్కర్లేదంటే మీది కొంచెం వెరైటీగా ఉంది మీ వాయిస్. ఇక్కడ కాలేజెస్లో చెప్తుంటే కొద్దిమంది స్టూడెంట్స్ మీదకి వచ్చి, మీరేంటి బైబిల్ టీచర్ అన్నారు నన్ను. అదేంటి నేను బైబిల్ టీచర్ ఏంటే బాబు, నేను పాఠాలు చెప్తున్నాను కదా అంటే, మీ టీచింగ్ అలా ఉంది. ప్రియమైన సహోదరి, అలాగే నేను ఇథియోపియాలో 2 years పనిచేయడానికి వెళ్ళాను. అక్కడ కూడా నా 2వ సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ప్రభు ఎలా నడిపిస్తాడు, ప్రభు చిత్తం ఏమిటి, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి, అది మనం గుర్తించాలి. నేను మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభు ఇక్కడికి కూడా నా టైం దగ్గరికి వస్తుంది, ఇక్కడ ఉండమంటే ఉంటాను, కానీ ఈ ప్లేస్ నాకు చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్తున్నాను చూసారు ఈ మాట, అంత బాగుంది నాకు. పిన్ డ్రాప్ సైలెన్స్, మంచి. అక్కడ ఇంజీరా అని ఒక ఫుడ్ తింటారు, పెద్ద దోశ మాదిరి ఉంటుంది, అది టెఫ్ అంటారు, ఒక సీడ్ ఉంటుంది. అది సీడ్ ఇక్కడ దొరకదు మనకి, వాళ్ళ దగ్గరే దొరుకుతుంది. ఆ సీడ్ని పిండి చేసి మన దోశల పిండిలాగా పెద్ద పెద్ద దోశలు వేస్తారు. ఒక్క దోశ రోజు కనుక నువ్వు తింటే నీకు ఎప్పటికీ షుగర్ రాదు. నేను మళ్ళా చెప్తున్నాను. అక్కడికి వచ్చిన షుగర్తో వచ్చిన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా ఫ్రీ ఫ్రమ్ షుగర్. వాళ్ళందరూ నాతో ఇచ్చి మాట్లాడి, మేము ఇంక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళామని. హైదరాబాద్ అసలు వెళ్ళమని అసలు అనేవారు. 2 సంవత్సరాలు నేను పనిచేస్తూ వచ్చాను, కానీ ఒకరోజు నాకు దగ్గు రాలేదు, ఒకరోజు నాకు జలుబు పట్టలేదు, ఒకరోజు నాకు ఫీవరు రాలేదు. బై గాడ్స్ గ్రేస్, దేవుడు నాకు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి అక్కడ పనిచేస్తూ సేవ చేస్తూ వచ్చాను. కాలేజీ యూనివర్సిటీ కొరకు పనిచేసింది కొద్దిగే, కానీ ప్రభు కొరకే పనిచేసింది ఎక్కువ. రోజుకు ఒక 8 hours ప్రభు కొరకు, ఒక 2 గంటలు ఆ యూనివర్సిటీ కొరకు. డే ఫినిష్డ్. ప్రియమైన సహోదరి, అలాగే నేను నా టైం దగ్గరికి వస్తున్నప్పుడు నేను ప్రార్థన చేయగా ప్రభు చెప్పాడు, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం, 28వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతున్నాను. 28:30 Acts of Apostles. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంటి కాపురం ఉండి తన ఎద్దు వచ్చు వారందరినీ కూడా సన్మానించి. ప్రియమైన సహోదరి, పౌలు ఎన్ని సంవత్సరాలు అద్దె ఇంట్లో అక్కడ కాపురం ఉన్నాడు? 2 సంవత్సరాలు. ప్రభు నాతో మాట్లాడింది ఇదే, నువ్వు ఇక్కడ ఈ అద్దె ఇంట్లో ఉండవలసింది 2 సంవత్సరాలే, అంతకంటే నువ్వు ఉండడానికి వీలు లేదు అని చెప్పాడు. నేను చాలా దుఃఖపడ్డాను. ప్రభు బాగుంది ప్రభు, ఇక్కడ ఇంకొక 2 సంవత్సరాలు హైదరాబాద్ వెళ్తే అంతా పొల్యూషనే, గోలగోల. వాళ్ళు పడుకోనివ్వరు, బీపీ పెంచుతారు. ఇక్కడ బాగుంది ప్రభా, ఉంటాను. నో, ప్రభు ఏర్పాటుకు అంగీకరించిన వాడినై నా 2nd అకాడమిక్ ఇయర్ ముగించిన వెంటనే నేను అక్కడి నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చేసాను. ప్రియమైన సహోదరి, ప్రభు ఏర్పాటు ప్రాముఖ్యమే కానీ ఏది కూడా కాదు. ఉద్యోగం కంటే, డబ్బు కంటే, మనుషుల కంటే ప్రభు ముఖ్యం. అలా వచ్చేసిన తర్వాత నేను ఖాళీగానే ఉంటూ ఉన్నాను, కానీ ఖాళీగా అంటే ఉద్యోగం చేయటం లేదు, కానీ సేవ చేస్తున్నాను. సువార్త ప్రకటించటం, మందిరంలో ఏదో ఒక పని చేయటం, ప్రేయర్ మీటింగ్స్ తీసుకోవడం, బైబిల్ స్టడీ, లేకపోతే ఆదివారం వాక్యం ప్రిపేర్ అవ్వటం, ట్రాన్స్లేషన్. నాకు ట్రాన్స్లేషన్ గిఫ్ట్ కూడా దేవుడు ఇచ్చాడు.
నాకు ఆ గిఫ్ట్ ఉన్నట్టు నాకు తెలియదు కదండి. ఆ గిఫ్ట్ బయటికి తీసుకొచ్చింది ఒక హెబ్రోన్ గాడ్ సర్వెంటే. నేను ఆరంభ దినాల్లో నన్ను నిల్చోబెట్టాడు ఆయన. అదేంటండి నాకు బైబిల్ పుస్తకాలు ఎన్నో తెలియవు, బైబిల్లో ఏముందో తెలియదు, నేను ట్రాన్స్లేషన్ చేయటం ఏంటి అన్నాను. మీరు తెలుగులో మాట్లాడుతున్నారు కదా, తెలుగులోనే చెప్పండి అన్నాను. నేను తెలుగులో మాట్లాడినా బైబిల్ మాత్రం ఇంగ్లీష్లోనే చెప్తానన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన లేడు, ప్రభు మహిమలోకి పిలువబడ్డాడు. ప్రియమైన సహోదరుడు సహోదరి, ఆ విధంగా నేను హైదరాబాద్ వచ్చి తిరిగి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభు నీ ఏర్పాటు ఏమిటి, నేను ఏం చేయాలో చెప్పు, నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్తాను, నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, ఎక్కడికి వెళ్ళొద్దంటే ఎక్కడికి వెళ్ళను. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అయిపోయింది. నాకు తెలిసిన నా కొలీగ్స్ అందరూ కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్స్ కింద పనిచేస్తున్నారు. సార్ మీరు ఇక్కడికి రండి, ఇటు రండి, ఇటు రండి అన్నారు. నేను ఎక్కడికి వెళ్ళటానికి మనసు లేక అలాగే ప్రార్థన చేస్తూ కొంచెం భారంతో, కొంచెం దుఃఖంతో దైవ చిత్తం ఏమిటో గుర్తిద్దామని ఉపవాసంతో ప్రార్థన చేస్తూ వచ్చా. ఒకరోజు ప్రభు బుల్లెట్ లాంటి ఒక మాట నాకు ఇచ్చాడు. నువ్వు ఇక్కడి నుంచి లేచి తూర్పు వైపుకు వెళ్ళు అని చెప్పాడు. ఐ గోట్ షాక్. తూర్పు వైపుకి వెళ్ళాలంట. తూర్పు ఎక్కడుందో నాకు తెలియదు. తూర్పు ఎటువైపు వెళ్ళాలి, తూర్పు వైపు ఏముందని అలా నేను ప్రార్థన చేస్తూ వస్తే, ప్రభు నేను తూర్పు వైపు వెళ్తాను, కానీ నా తూర్పు వైపు నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి కదా అని అన్నా. ఇంతకుముందు ఎప్పుడో ఒక 4 నెలల క్రితం తూర్పు వైపు ఒక యూనివర్సిటీకి నేను అప్లై చేసి దాన్ని వదిలేశాను, దాన్ని మర్చిపోయాను. అది మనకి రాలేదు, వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేశారని అనుకున్నాను. అలాంటిది వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై వచ్చింది. తూర్పు అంటే తెలుసు కదా, మిడిల్ ఈస్ట్ అంటారు. ఒమాన్ దేశం నుంచి నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ట్రై టు మీట్ అవర్ డెలిగేట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ అన్నారు. ప్రార్థనాపూర్వకంగా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ప్రభువుని ఒకటి అడిగాను, ఈ మధ్యన ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి ప్రభు, నాకు వాళ్ళు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, ఇవి ఇక చాలుకి ఇక్కడికి. ఒకవేళ వాడు నన్ను ఇంటర్వ్యూ చేయాలంటే వాడు నా సర్కిల్లోకి 5 నిమిషాల్లో రావాలి, రాగలిగితేనే మంచిది, లేకపోతే నాకు ఈ ఉద్యోగం వద్దు, నాకు ఇంకేం వద్దు, ఏదో ఒక పని చేసుకుంటాను. హైదరాబాద్లో చాలా కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడో చోట పని చేస్తాను అనుకున్నాను. నేను ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. ప్రియమైన సహోదరుడు సహోదరి, వాడు 5 నిమిషాల్లో నా సర్కిల్లోకి వచ్చాడు. సర్కిల్ అంటే తెలుసా, నా స్పెషలైజ్డ్ ఏరియాలోకి వచ్చాడు. వచ్చి ఒక 45 మినిట్స్ వాళ్ళు ఎన్నో విధాలుగా టెస్ట్ చేస్తారు. చాలా హై కాంపిటీషన్. వాళ్ళని ఐఐటి ఎన్ఐటీస్ వాళ్ళని తీసుకుంటారు, యూనివర్సిటీ వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయరు. I came from university, but others are from IIT, NIT. దైవ చిత్తం ఉంది కాబట్టి వాడు నన్ను ఎన్ని విధాలుగా ఇంటర్వ్యూ చేసినా నా యాక్సెంట్ని టెస్ట్ చేస్తారు, నా నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు, నా వర్డ్ పవర్ని టెస్ట్ చేస్తారు, నా యొక్క స్టామినాని టెస్ట్ చేస్తారు. దేవుడు నాకు ఒమాన్ వెళ్ళే అవకాశం ఇచ్చాడు. ఒమాన్ క్యాపిటల్ మస్కట్. అక్కడ 7 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఆ 7 గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక కాలేజ్లో నాకు వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు. ఎక్కడ ఇథియోపియా, ఎక్కడ ఒమాన్. చూసారా, ఎక్కడ ఇథియోపియా, ఎక్కడ ఒమాన్, డిఫరెంట్ స్టేట్స్. అది ఆఫ్రికాలోకి వస్తుంది, ఇదేమో మిడిల్ ఈస్ట్లోకి వస్తుంది. నడిపించేవాడు ఎవరు, మనకి సహాయం చేసేవాడు ఎవరు, మనకి ఆలోచన ఇచ్చేవాడు ఎవడు, మనల్ని బలపరిచి వాగ్దానం ఇచ్చి నడిపించేవాడెవడు, ప్రభువే. అలాగే నేను ఇథియోపియా నుంచి వచ్చిన ఒక 5 మంత్స్లో నేను ఒమాన్ దేశానికి అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో నుంచున్నాను. మీకు ఆఫ్రికన్స్ ఆర్ డిఫరెంట్, ఒమానీస్ ఆర్ డిఫరెంట్. ఒమానీస్ చాలా బాగుంటారంటే ఇప్పుడు మీరు చూసారో లేదో కానీ చాలా స్మార్ట్, ఓవర్ స్మార్ట్, చాలా వెరీ వెరీ హ్యాండ్సమ్ జెంట్స్. అఫ్ కోర్స్ గర్ల్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఆఫ్రికన్స్ అలా ఉండరు. ఆఫ్రికన్స్కి ఈ కలరు, ఆ కలరు ఈ కలర్కి అసలు మ్యాచ్ అవ్వదు. అలాగూ నేను ఆ ఒమాన్ దేశంలో చాలా స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి. అక్కడ పనిచేసే విధానం వేరు, అక్కడ వాళ్ళని డీల్ చేసే విధానం వేరు. ప్రతి వాడి చేతిలో పెద్ద పెద్ద మొబైల్ ఉంటుంది. ఆడికి ముందు ఆడిని కంట్రోల్ చేయడమే పెద్ద లెసన్. అలాగూ వారి మధ్యలో ప్రార్థనాపూర్వకంగా పని చేయటానికి అక్కడ ఉన్నటువంటి అక్కడ చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్లో
వీళ్ళు ఉంటారు, ఎవరు పనిచేసేటువంటి ఇండియన్స్ చాలామంది, ఈ లేడీస్ ఉంటారు, ఇళ్లలో పనిచేస్తారు, వాళ్ళు ఎక్కువ. వీళ్ళందరూ శుక్రవారం బయటకు వస్తారు. శుక్రవారం అక్కడ ఫ్రైడే వర్షిప్ ఉంటుంది. ఆ శుక్రవారం బయటకు వస్తారు, ఒక్కరోజు బయటకు వస్తారు ఆడవాళ్ళందరూ. నేను ఈ వెస్ట్ ఈస్ట్ ఆడవాళ్ళందరూ ఒకసారి కలవాలి. నేను ఎప్పుడు ఏ రోజు కుదురుతుందంటే శుక్రవారం, అంటే ఇంకా శుక్రవారం వెళ్ళేవాడిని. అందరూ వీళ్ళే, పాలకొల్లు వాళ్ళు, నరసాపురం వాళ్ళు, అవి మాది కరీంనగర్ అండి, మాది ఆదిలాబాద్ అండి అని వీళ్ళే. ఇక వాళ్ళతోటి ముచ్చట సువార్త చెప్పడం ఇదే సరిపోయేది సాయంత్రం వరకు నాకు. ఆ తర్వాత నేను అక్కడ వన్ అకాడమిక్ ఇయరే ఇస్తారు వాళ్ళు, ఒమాన్ వాళ్ళు. 1 అకాడమిక్ ఇయర్ అయిపోయింది, పనిచేశాను, వచ్చాను, మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ సెకండ్ అకాడమిక్ ఇయర్లో మళ్ళీ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ప్రభా, నేను ఏంటి ఇక్కడ ఇది ఇంకొకలా ఉంది, అక్కడ ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది, నేను ఏంటి, మీ ఏర్పాటు ఏమిటి, నేను ఇక్కడే ఉండమంటారా, పని చేయమంటారా, చేస్తాను. లేదు అగైన్ యూ గో బ్యాక్ టు హైదరాబాద్ అంటే హైదరాబాద్ వెళ్ళిపోతాను. నెక్స్ట్ నా ప్లేస్మెంట్ ఏంటి, నా పొజిషన్ ఏమిటి, నేను ఏం చేయాలో అదే చెప్పండి, మీరు ఏం చేయమంటే అదే చేస్తాను. అప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటి మాట, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయం, ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. నా మందులను నేను కాచుకొంచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చును. నా మందులను నేను కాచుకొంచుండగా, నా ఉద్యోగం నేను చేసుకుంటూ ప్రభు సేవ చేస్తున్నప్పుడు ప్రభు నన్ను పిలిచి, నువ్వు నా ప్రజలకు వాక్యం చెప్పాలి అని చెప్పాడు. అంటే నువ్వు నా సేవ చేయాలి అని చెప్పాడు. అప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఏదో సేవ చేస్తున్నానే కానీ ఇలాగా పూర్తిగా వదిలిపెట్టి సేవ చేయమంటే నాకు భయం. దేవుని కార్యాలు ప్రభుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మొదటి నుంచి నేను తెలుసుకొని గ్రహించినటువంటి దైవికమైన సత్యం. మనం అజాగ్రత్తగా ఉంటే బైబిల్లో ఒక మాట ఉంది కదా, అశ్రద్ధగా యెహోవా కార్యములు చేయువాడు శాపగ్రస్తుడు. ఎందుకు శాపం తెచ్చుకోవాలి, ఎందుకు? కానీ ప్రభు ఏర్పాటు ఇలా ఉంది. నేను మళ్ళీ ప్రార్థన చేస్తూ వచ్చాను, ప్రభు ఇంకొకసారి ప్లీజ్ నా మీద కోప్పడొద్దు, కానీ ఒకసారి స్పష్టంగా చెప్పేసే, సర్దుకుంటాను నేను అని చెప్పాను. ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టు జాలరుగా ఉండాలి. ఇప్పటి వరకు ఉద్యోగం చేస్తూ నా సేవ చేసావు, కానీ ఇక్కడి నుంచి నువ్వు నా సేవ చేయాలి, ఆ ఉద్యోగం పక్కన పెట్టేసే అన్నాడు. ప్రభు ఇక్కడ చాలా బాగుంది, ఇక్కడ కూడా వీళ్ళు ఒమాన్, యు నో అబౌట్ ఒమాన్, దే పే ఇన్ ఒమానీ రియాల్స్ సాలరీ. ఒక్క ఒమానీ రియాల్ ఈక్వల్ టు $4. ఒక్కసారి మీరు కనుక అది చూస్తే ఒమాన్ బయటికి రారు, అసలు అక్కడే ఉండిపోతారు. అంటే పీపుల్ దే లైక్ మనీ కదా, దే వాంట్ మోర్ మనీ. ఒక్క రియాల్ ఈక్వల్ టు $4. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు $, ఎక్కువ అనుకుంటే అదేన్ని 4 times ఈవెన్ మోర్. నేను ప్రభు ఏర్పాటును గుర్తించి విధేయత చూపించిన వాడిని అకాడమిక్ ఇయర్ ముగించుకొని నేను తిన్నగా హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వస్తే ప్రభు నన్ను సేవకు పిలిచాడు అంటే ఎవరు నమ్ముతారు? అందరూ అన్నారు, ఇప్పటికే నీకు కొన్ని వాక్యాలు బాగా వచ్చు, కంఠస్థం చేశావు, ఎప్పటి నుంచో చెప్తున్నావు, కాబట్టి నిన్ను నమ్మేది ఏమిటి? వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ ద వే ద గాడ్ హ్యాస్ కాల్ యూ? ప్రభు నిన్ను పిలిచాడనే దానికి రుజువు ఏమిటి అన్నాడు. ప్రభు వాక్యాలలో ఉండని రుజువు ఏంటి అన్నాడు. అవును, నేను కూడా ప్రభుని అడిగాను, ప్రభు నాకు ఏదైనా ఒక రుజువు ఇస్తే నా లైఫ్ లాంగ్, నా జీవితకాలం అంతా కూడా ఒక సాక్ష్యం ఉండిపోతుంది, నేను నీ కొరకు సాక్షిగానే ఉండిపోతాను, సాక్ష్యంతో ఈ జీవితకాలాన్ని ముగించుకుంటాను. దయచేసి లార్డ్ గివ్ మీ వన్ ప్రామిస్ టు డిక్లేర్ దై ప్లాన్ ఆన్ టు ద పీపుల్. ఆ సంవత్సరం నేను గౌహతి మినిస్ట్రీకి వెళ్ళాను, అస్సాం క్యాపిటల్ గౌహతి. అక్కడికి పంపించారు. అక్కడ డానియల్ అని ఒక గాడ్ సర్వెంట్ ఉన్నాడు, గౌహతిలో సేవ చేస్తున్నాడు. ఆయన నా స్టూడెంట్, సేవకు రాకముందు. ఇక్కడే నన్ను చూసి, సార్ మీరు ఎక్కడున్నారు ఏంటి అన్నాడు. అతను నన్ను 2-3 సార్లు, ఒకసారి గౌహతి రండి సార్, ప్లీజ్ సార్ అంటే, ఒకసారి నేను అది కూడా ఆయన చెప్పిన 3వ సంవత్సరంలో వెళ్ళాను. అక్కడ మినిస్ట్రీ అంతా ఒక 10 days ఉన్నాను, సేవ చేశాను. తర్వాత చివరిన 31st night ఐ టుక్ ద ప్రామిస్ యాజ్ ఐ ప్రేడ్. యు నో మై ప్రామిస్ వాజ్, ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ ఆర్డైన్డ్ యూ. నేను నిన్ను ఏర్పరచుకొని నియమించితిని అన్నటువంటి వాగ్దానం ప్రభు నాకు ఇచ్చాడు. ఆ వాగ్దానంతో నేను తిరిగి వచ్చినప్పుడు నన్ను కలిసిన వాళ్ళందరికీ ఈ ప్రామిస్ చూడంగానే, ప్రభు మిమ్మల్ని సేవకు పిలిచాడు కాబట్టి మీరు సేవ చేయండి అన్నారు.
అలాగూ ప్రియమైన సహోదర సహోదరి, ఉద్యోగం కంటే డబ్బు కంటే దేవుని సేవ చాలా శ్రేష్టమైంది. దేవుడు ఏమీ తక్కువ చేయడు. ఆ దినాల్లో నేను క్వాలిఫైడ్ ఇంజనీర్ని అయినప్పటికీ నేను పెద్దగా ఉద్యోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ సువార్తకి, దేవుని పనికి, దేవుని సేవకి, మందిరంలో ఆయా పనులు విస్తారంగా పనులు చేసేవాడిని. అలాగూ ఏదైతే నేను కోల్పోయానో, ఏదైతే నేను వదులుకున్నానో అదంతా కూడా దేవుడు నాకు మళ్ళా తిరిగి సమకూరుస్తూ వచ్చాడు, తిరిగి ఇస్తూ వచ్చాడు. అలాగ నేను ఈ మధ్యన ఇక్కడ సుచిత్రలో సేవ చేస్తూ వచ్చాను. ప్రస్తుతం నేను ప్రభు ఏర్పాటు విషయమై కనిపెడుతూ వస్తుంటున్నాను. తలంపు ఏమిటంటే, ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. సాక్ష్యాన్ని డబ్బు కొరకు పోగొట్టుకోవద్దు. సాక్ష్యాన్ని నీ స్వార్థం కొరకు, నీ యుక్తి కొరకు, నీ యొక్క అవసరత కొరకు సాక్ష్యాన్ని పాడు చేసుకోవద్దు. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. యూ కెనాట్ బై అవుట్ సైడ్, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యూ కెనాట్ గో టు ఎనీ షాప్ అండ్ బై ద టెస్టిమనీ. యూ విల్ గెట్ ద టెస్టిమనీ ఫ్రమ్ ద లార్డ్ అలోన్. ప్రభు నుంచి మాత్రమే మనం సాక్ష్యాన్ని కలిగి ఉంటాం. ప్రభు మీద ఆధారపడినప్పుడు, ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన వైపు చూసినప్పుడు తగిన సమయమందు ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను చక్కగా నడిపిస్తూ వస్తాడు. యెహోవా నిత్యము నిన్ను నడిపించును. ఇక ఏ సందేహం లేదు. ఆయన నమ్ముకొని తగిన దేవుడు. ఆయన మంచివాడు, శ్రేష్టమైనది, ఉత్తమమైనది ఇచ్చేటువంటి వాడు. దేని గురించి కూడా చింత చేయదు, దేని గురించి కూడా నువ్వు బాధపడద్దు, దేని గురించి కూడా ఆయాసపడద్దు. ప్రభు నమ్మకమైనటువంటి వాడు. తన చిత్తాన్ని నీ పక్షంగా నెరవేర్చుకుంటూ వస్తాడు. అసలు హైదరాబాద్ వచ్చి సిటీ బస్ ఎక్కడం చేతకాని వాడిని నన్ను ప్రభు ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి. ఎప్పుడు కూడా ఈ రోజు వరకు నేను పబ్లిక్ గార్డెన్ చూడలేదు, చార్మినార్ చూడలేదు. మీరు నమ్ముతారా? హైదరాబాద్ వచ్చి 86లో వచ్చాను. ఇప్పుడు నాకు ఆశ లేదు. ఒక్కసారి మాత్రం పబ్లిక్ గార్డెన్స్లో సువార్త ప్రకటించడానికి ధైర్యంగా వెళ్ళాను. మస్తు మందికి సువార్త చెప్పడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. ప్రియమైన సహోదరుడు, మనం ప్రభు కొరకు సాక్షిగా ఉండాలి. ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి వారు, యువర్ రిలీజియన్ కెనాట్ సేవ్ యూ, యువర్ క్యాస్ట్, యువర్ కమ్యూనిటీ, యువర్ బ్యాక్గ్రౌండ్, your education, your job, your money, your status, your friend, your brother, your sister, your mother, father, whoever may be, cannot save you. నేను ఎవరూ రక్షించలేరు. Only the Lord, the creator of the universe, he came down and shed precious blood for you. He died, buried and rose again. If you just believe, you will be saved. నీ పాపములు క్షమించబడతాయి. ఒక హిందూ కుటుంబంలోంచి వచ్చిన నేను యేసు ప్రభుని నమ్ముకున్నట్టు మాత్రమే కాదు, అలా ఒక రోజు హెబ్రోన్లో కూర్చునేటువంటి వాడిని ఎవరూ తెలియదు. అలాంటిది నన్ను ప్రభు రక్షించడమే కాదు, సువార్త ప్రకటించడానికి, వాక్య పరిచయం చేయడానికి, పలు ప్రాంతాలకు వెళ్ళటానికి ప్రభు నన్ను ఒక సాక్షిగా నిలబెట్టి చివరికి ఎక్కడికి తీసుకొచ్చాడంటే, నువ్వు నా సేవ చేయాలని. సేవకుడు ఉట్టినే ఏం రాడు. ఏమండి, ఉద్యోగం కొరకు ఉద్యోగం లేక సేవకు రావడం, లేకపోతే ఉద్యోగం కష్టంగా ఉందని వదిలిపెట్టి సేవకు రావడం కాదు. గాడ్ షుడ్ కాల్. దేవుడు పిలవాలి. పిలిచినప్పుడు రండి. అది శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి ఉద్యోగం అని నేను ఇప్పుడు గుర్తించాను. అలాగూ ఇప్పుడు ప్రస్తుతం నేను ప్రభు నన్ను నడిపించే కొలది నేను సేవ చేస్తూ ఉన్నాను. నాకు ఒక భార్య ఉంది, ఒక పాప ఉంది. మా ఫ్యామిలీలో ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్ నాదే. ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్. మా వాళ్ళందరూ అపోజ్ చేశారు, అందరూ వ్యతిరేకించారు. అయినా కూడా నేను ప్రభు కొరకు దైవికంగానే మా ప్రాంతము, మా కులము, మా వాళ్ళందరినీ దాటి వచ్చి పెళ్లి చేసుకున్నాను. మా మదర్ అన్నారు, బాబు జాగ్రత్త అన్నారు. క్రైస్తవులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, నీకు తెలియదు బాబు, చిన్నోడివి అన్నాను. మా అమ్మగారికి 5 కొడుకులు, నేను 3వాడిని. నేను అన్నాను, నీకు 5 కొడుకులు కదమ్మా, ఒక కొడుకు పోతే ఏంటి, 4 ఉంటారు కదా. ఉంటే నిలబడితే ప్రభు కొరకు, పోతే ప్రభు కొరకు. విల్ లివ్ ఫర్ ద లార్డ్, ప్రభు కొరకే. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరి, మనం ప్రభు కొరకు సాక్షాత్మై మనం నిలబడే వారంగా ఉండాలి. అట్టి సాక్ష్యాన్ని అన్ని జనుల మధ్యలో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ, బయట ఉద్యోగస్తుల మధ్యలో కానీ, ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఓవర్ మేబీ ఎక్కడైనా సరే, వారి ఎదుట మనం ఒక సాక్ష్యం కలిగి ఉండుట, అట్టి సాక్ష్యం దేవునికి మహిమను తీసుకొస్తుంది, దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. ప్రభు కొరకు ఇంకా చాలా విషయాలు నా దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, అనుకూలమైనప్పుడు మీతో తెలియచేస్తాను. కానీ ఇంతవరకు ప్రభు నాకు ఎబెనేజర్ అయి నడిపిస్తూ వచ్చినందుకు దేవునికి స్తోత్రం. దయచేసి భవిష్యత్తులో ఎలాగో సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను, కానీ ఏదో పట్టుకుపోదామని ఏమీ లేదు. ఏమండి,
నేను 86లో హైదరాబాద్ వచ్చాను, ఇప్పుడు వరకు ఉన్నాను, నాకేమీ లేదు, ఎవరు నమ్మరు. పీపుల్ థింక్ దట్ ఈజ్ అ రిచ్ మ్యాన్, బట్ ఐఎమ్ ద పూరెస్ట్ మ్యాన్ కదండి. ఇవ్వటం వదలటం నాకు బాగా అలవాటు ఏమండి. కాబట్టి ఇలాగూ ఇంతవరకు ప్రభువు ఏం కోరుతున్నాడు, ప్రభు ఏం చేయమంటున్నాడు, బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ ఎలా నడవమని చెప్తుందో, ఈ విషయాలు మనం కొంచెం మనసు పెట్టి ధ్యానించి గుర్తించి గ్రహించి ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రియమైన సహోదరి, నీ కుమార్తెల విషయంలో కానీ నీ కుమారుల విషయంలో కానీ, ఓ యవనస్తుడా, నీ చదువులో కానీ నీ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ జాబ్ విషయాల్లో కానీ, ఎప్పుడు ఎక్కడ ఎంతకాలం పనిచేయాలి, ఎప్పుడు ఉద్యోగం మారాలి, ఎప్పుడు ఎక్కడ పనిచేయాలి. డోంట్ మూవ్ ద జాబ్ అకార్డింగ్ టు బై ఆన్ ద బేసిస్ ఆఫ్ శాలరీ. డబ్బు గురించి ఉద్యోగాలు మారదు. ప్రభువు మారమంటే మారు. ప్రభు ఇచ్చేవాడు, ప్రభువే తీసుకునేవాడు కూడా. అలాంటి ప్రభువుని కలిగి ఉండుట ఒక ధన్యకరమైనటువంటి జీవితం. ప్రార్థన చేసుకుంటాం.